అది చెప్పడానికి కారణం ఏంటి? కేంద్ర మంత్రి గారు ఆ విధంగా ఎందుకు చెప్పారు? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని మీరు రెజల్యూషన్ పెట్టండి, వి విల్ పాస్ ఇట్ అన్నారు. దాంతో మనం ఏం అర్థం చేసుకుంటాం? ఈ ప్రాసెస్ ని ఇంకా ఎక్స్పిడైట్ చేయాలి అని, ఇంకా తొందరగా తీసుకెళ్లాలి. తీర్మానం పెట్టడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను సరిగ్గా సిద్ధం చేసుకోకుండా వెళ్ళారేమో అనేటువంటి అనుమానం మాలాంటి వాళ్ళకి కలుగుతుంది. ఎవరు వెళ్లారు? కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీర్మానం పెట్టాలి, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించాలి, అనేక ఇష్యూస్ ఇన్వాల్వ్ ఉన్నాయి. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తో సహా అన్ని ఉన్నాయని అంటున్నారు. అవి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆ స్టాండ్స్ లోకి మనం వెళ్ళక్కర్లేదు. దానికి సంబంధించినటువంటి ప్రాతిపదిక బ్లూ ప్రింట్ ఏమీ సిద్ధం కాకుండా చంద్రశేఖరరావు గారిని రక్షించాలనేటువంటి ఒక ఆరాటంలో ఆ కలవరపాటుతో ఇది ప్రవేశపెట్టడం వల్ల ఇలా వచ్చిందేమో అనేటువంటి భావం కలుగుతుంది. వే దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అనేది చెప్తారు. ఇప్పుడు మనము ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఎక్స్పాండ్ చేసి మనం ముగ్గురు కూర్చొని మనం ఒక అవగాహనకు వచ్చినాక దీన్ని హిందీలు అంటారే మియా బీవీ రాజీ క్యా కరేగా రాజీ అని. అందుకొరకు మనం రాష్ట్రంలో మనం కూర్చొని మాట్లాడిన తర్వాత అక్కడ ఇబ్బందే ఉంది. నా పాయింట్ ఏంటంటే అది చేస్తుంటే మనం ఇవాళ ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో చిక్కుకుని ఉండేవాళ్ళం కాదనేది నా అభిప్రాయం. రైట్. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఈ పరిణామం దిగ్విజయ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్య తర్వాత అదొకటి, జేఏసీలో టీడీపీ కలవనని చెప్పి కలిశారు అంటే ఏ రకమైన ఒత్తిడి పనిచేశాయా లేదా? కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు, వారు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి వారి బాధ్యత ఏముందో నాకు కూడా పూర్తిగా తెలియదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఏదో పనిచేసినట్టున్నారు కాబట్టి వారి మాటలకు పెద్దగా ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రాధాన్యత ఉండొచ్చేమో కానీ రాజ్యాంగ పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం విషయంలో వారి మాటలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్పే రకంగా చెప్పమని కూడా చెప్పకపోయి ఉండొచ్చు. కాబట్టి వారి గురించి నేను పెద్దగా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, ఇప్పుడు జేఏసీలు మేము చేరడం అనే దాంట్లో ఒత్తిళ్లు కానీ డిమాండ్స్ కానీ ఇట్లాంటివి ఏవీ లేవు. ఏకైక ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారు. దీంట్లో వెనక్కి తగ్గే అంశమే లేదు. దీన్ని వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ చేరడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలు మా నుంచి ఏం కోరుకుంటుండో, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మేము మా బాధ్యత నెరవేరుస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఇట్లాంటివి చర్చించడానికో లేకపోతే మా గొప్పతనాన్ని అక్కడ ప్రదర్శించుకోవడానికి మేము అక్కడ ఉన్న 2 రోజుల క్రితం ప్రధానంగా నాగేంద్రనాథ్ రెడ్డి గారు మన కార్యక్రమంలోనే మాట్లాడుతూ 119 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మంత్రి పదవులకు రాజీనామా చేసి వస్తే మేము జేఏసీలో చేరడానికి ఇబ్బంది లేదన్నారు. అదేమీ జరగకుండానే మీరు ఎందుకు జేఏసీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ఒకటండి, ఒక సమస్య పరిష్కారం కావాలంటే కొంత పట్టుబడి అవసరం. ఇప్పుడు వారు ఏకైక ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారు. దీంట్లో వెనక్కి తగ్గే అంశమే లేదు. దీన్ని వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ చేరడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలు మా నుంచి ఏం కోరుకుంటుండో, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మేము మా బాధ్యత నెరవేరుస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఇట్లాంటివి చర్చించడానికో లేకపోతే మా గొప్పతనాన్ని అక్కడ ప్రదర్శించుకోవడానికో మేము అక్కడ ఉన్న 2 రోజుల క్రితం ప్రధానంగా నాగేంద్రనాథ్ రెడ్డి గారు మన కార్యక్రమంలోనే మాట్లాడుతూ 119 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మంత్రి పదవులకు రాజీనామా చేసి వస్తే మేము జేఏసీలో చేరడానికి ఇబ్బంది లేదన్నారు. అదేమీ జరగకుండానే మీరు ఎందుకు జేఏసీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ఒకటండి, ఒక సమస్య పరిష్కారం కావాలంటే కొంత పట్టుబడి అవసరం. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఎంతసేపు మమ్మల్ని ఏదో దోషిగా నిలబెట్టి సమస్యనంతా ఈ విధంగా గందరగోళానికి తెలుగుదేశం పార్టీ కారణం అన్నట్టుగా ఈ రోజు అందరం చేరున్నాం కాబట్టి నేను ఎవరిని పెద్దగా విమర్శించదలుచుకోలేదు. కానీ జరిగిన వాస్తవాలను మాత్రం మనం ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిందే. చంద్రశేఖరరావు గారు చాలా సార్లు తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలంగాణ ప్రాంత నాయకుల మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము ప్రజలు ఏమైతే కోరుకుంటున్నాం మమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళను వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ప్రాతిపదికన మేము నడవాల్సిన సందర్భం ఇది. కాబట్టి కొన్ని పట్టుబిడుపులు ఉంటే మేము ఆ రోజు ఆ సూచన చేసినాం. డిమాండ్ కాదు, అది సూచన. ఇప్పుడు కూడా అదే సూచన చేస్తున్నాం. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం రాదు అనే విధంగా ఈ రోజు దేశంలో రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగపరమైన సంక్షోభం సృష్టించి తెలంగాణ సాధించుకున్నాం. ఎందుకంటే ధర్నాలు అయిపోయినాయి, బంధులు అయిపోయినాయి, నిరాహార దీక్షలు అయిపోయినాయి, ఆమరణ నిరాహార దీక్షలు అయిపోయినాయి,
ఆత్మార్పణలు అయిపోయినాయి, ఆత్మహత్యలు అయిపోయినాయి, అన్ని రకాల ప్రక్రియలన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలు 50 సంవత్సరాలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఇంకా ఏ ప్రయత్నాలు కూడా మాకు తెలంగాణ సాధించే క్రమంలో ఉపయోగపడే పరిస్థితి లేదనుకున్నప్పుడు చివరాఖరిగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము సాధించుకోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ ఇంకా హింసను సృష్టించో లేకపోతే ఆస్తుల విధ్వంసం చేసో తెలంగాణ సాధించుకోవాలని మేము ఎవరం అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికి కూడా మా సోదర జరుగుతూనే ఉన్నాయి కదా కొన్ని జరుగుతున్నాయి. పెద్ద ఆయన ఇంటి మీదకే వెళ్ళారు. వాళ్ళే చెప్పారు, మా పార్టీలో ఉండి బయటకు పోయినోడు ఒక వ్యక్తి మమ్మల్ని లక్ష్యంగా పెట్టుకొని వచ్చాడు, ఇక్కడ రాజకీయ పార్టీలకు కానీ దేనికి కానీ సంబంధం లేదని అల్లు అరవింద్ అంటే దాని అర్థం ఈ ఉద్యమంలోకి ఇలాంటి పెడశక్తులు ప్రతి ఉద్యమంలో ప్రతి ఉద్యమంలో చూడతారు. ఎందుకంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఒక సోనియా గాంధీ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా జేబులు కత్తిరించే వాళ్ళ మీటింగ్ లో చేరి జేబులు కత్తిరించే పని చేస్తారు. ఎవరు డ్యూటీ వాడు చేస్తాడు ఇట్లాంటి సందర్భంలో. కాబట్టి అవి ప్రాధాన్యత అంశాల కింద తీసుకోవాల్సిన సందర్భం కాదు. ఇట్లాంటి చిన్న చిన్న రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా ఇట్లాంటి చిన్న చిన్న వస్తూనే ఉంటే వీటన్నిటిని అధిగమించాల్సిన బాధ్యత ఉన్నది. బాధ్యత స్వీకరించక్కర్లేదా రేవంత్ గారు? తీసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి విషయం అని అనుకుంటే ఉద్యమ నాయకత్వం అటువంటి దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అందరూ తెలిసిన వాళ్ళు ఇటువంటి ఎలిమెంట్స్ చేస్తారని ఇప్పుడు ప్రతి వాళ్ళు తీసుకోవాలి, సమయం పాటించాలని చెప్పేవాళ్ళు. కొన్ని సందర్భాలలో మన చేయి దాటిపోతుంది. ఇప్పుడు శాసనసభలో అన్న స్పీకర్ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో సరైన విధంగా చర్చ జరగడానికి ప్రయత్నం చేశారు. చాలా ఓపిక కొన్ని గంటల కొద్ది కూర్చొని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆవేశాలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తుండో రేపు ఏ విధంగా ప్రవర్తించబోతాడో మనం జోస్యం చెప్పడం కష్టం. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు సర్దిద్దాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది. దాన్ని సర్దిద్దే ప్రయత్నం చేసే నాయకులు అందరు చేసినారు. నాగం జనార్దన్ రెడ్డి గారి ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చి ఆ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో సహా అందరూ వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళా అదే ఉస్మానియా క్యాంపస్ కు ఘనస్వాగతం పలుకుతామని కూడా అందరు ఇంటికి వచ్చి చెప్పారు. కాబట్టి ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని మేము ఈ రోజు ప్రధానమైన సమస్యను పక్కదో పట్టించినా కానీ పక్కన పెట్టినా కానీ అది అంత మంచి సందర్భం కాదు. కాబట్టి ఈ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఈ ఇంత పెద్ద సమస్య పరిష్కారం ఉందో నాకు వచ్చిన సమస్య పెద్ద సమస్య కాదని వారు పెద్ద మనసుతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా జేఏసీలో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినాం. రైట్. ఇక టీఆర్ఎస్ మాజీ ఎంపీ శ్రీ వినోద్ గారు లైన్ లో ఉన్నారు. వారు అనివార్య కారణాలు రాలేక ఫోన్ లైన్ లో ఉన్నారు. వినోద్ గారు నమస్కారం. ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. ఇక్కడ పిసిసి కార్యదర్శి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఆయన వ్యాఖ్య కూడా విన్న తర్వాత మీరు మాట్లాడదు. కానీ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఛత్తీస్గఢ్ విభజనకు తీర్మానం చేసిన తర్వాత జరిగిందని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. అలాగే ఈ మొత్తం టీడీపీ కూడా జేఏసీలో కలిశాక తెలంగాణ ఏర్పాటుకి ఇంకేం అవరోధాలు ఉన్నాయి? ఎందుకు అటువైపు నుంచి మీరు సమైక్యాంధ్ర అనాల్సిన అవసరం ఉంది? మీరు కూడా ప్రత్యేకాంధ్ర అంటే ఈజీగా అయిపోతుంది కదా, సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఇప్పుడు ఒకటండి, దిగ్విజయ్ సింగ్ గారు సీనియర్ నాయకులు ఛత్తీస్గఢ్ విభజన అయినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అయిపోయామని చెప్పారు. సోదరుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు దిగ్విజయ్ సింగ్ గారు ఆయన కేంద్ర మంత్రి హోదాలని చెప్పలేదు. దాని విషయం ప్రస్తావించడానికంటే ఎందుకు సమైక్యాంధ్ర అంటున్నామంటే ఎందుకు అనకూడదు సమైక్యాంధ్ర? ఈరోజు అందరం కలిసి తెలుగు మాట్లాడే అందరం కలిసి ఒక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణం చేసుకున్నాం. ఆ రోజు కోస్తా రాయలసీమ వాళ్ళు ఒత్తిడి చేసో లేకపోతే ఇంకొకటి చేసో విషయాలను చెప్పాలా. ఆనాటి హైదరాబాద్ అసెంబ్లీలో 147 మంది ఎమ్మెల్యేలుంటే 103 మంది విషయాలందరికీ అనుకూలంగా ఓటేశారు. కేవలం 29 మందే దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా తెలుగు మాట్లాడే వారందరం కూడా కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుని అనేక సంవత్సరాల పాటు సహజీవనం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయినాం. హైదరాబాదు ఆంధ్ర వాళ్ళ వల్ల రాయలసీమ వల్ల అభివృద్ధి చెందలా, అదేవిధంగా తెలంగాణ వల్ల అభివృద్ధి చెందలా. తెలంగాణ, రాయలసీమ, కోస్తా 3 ప్రాంతాల్లో ఉండే ప్రజలు హైదరాబాద్ నగరం మా రాజధాని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా అని హైదరాబాద్ నగరాన్ని ప్రేమించబట్టి 3 ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా హైదరాబాద్ ని మా రాజధానిగా భావించబట్టి ఈరోజు హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఒక అంతర్జాతీయ మహానగరంగా అభివృద్ధి చెందింది.